హల్లెలూయా. మూడవ లెవెల్లో ఎవరు అంటున్నారని అంటే ఎఫెసీ 3వ అధ్యాయము ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ అస్. ఈ యొక్క వాక్య సందేశములు మనకు చాలా అవసరమై ఉన్నదండి. శత్రువు యొక్క బలములు బలహీనతలు మనము తెలుసుకొనకపోయినట్లయితే, వానికి ఉన్నటువంటి అధికారము మనము తెలుసుకొనకపోయినట్లయితే, వానికి ఉన్న బలము మనము తెలుసుకొనకపోయినట్లయితే, వానితో పోరాడడానికి మనం భయపడతాం. వానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటో తెలుసుకోకపోయినట్లయితే మనం భయపడతాం. అయితే నీకున్న శక్తి, నీకున్న బలము, నీకు ఏ విధమైనటువంటి అధికారము దేవుడిచ్చాడో నువ్వు తెలుసుకున్నప్పుడు సాతానును జయించడం చాలా తేలికవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ 3వ అధ్యాయం 8-11 వచనాలు. ఎఫెసీ 3వ అధ్యాయం 8-11 వచనాలలో దేవుని వాక్యం నేను చదువుతున్నాను. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులు, చదవండి బైబిల్ తెరిచిన వారు, ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. హల్లెలూయా. బైబిల్లో ఈ మాటలు ఎక్కడ ఉంటున్నాయనంటే, ప్రధానులకును, పరలోకములో ప్రధానులకును అధికారులకును. ఏంటి? పరలోకంలో ఎవరంట? సంఘంలో కాదు, ప్రధానులు. ఎవరు? ప్రధాన దూతలు. ఎవరు? ప్రధాన దూతలు, అధికారము కలిగిన దూతలు. ఇంకొక మాటలో ఇంగ్లీష్లో బైబిల్ టీచర్స్ ఏం చెప్తారంటే దీనికి ప్రిన్సిపాలిటీస్ ఏమంటారు? ప్రభుత్వం చేయువారు, అధికారము చేయువారు. తర్వాత ఆర్క్ ఏంజల్స్ ఏమున్నది? నువ్వు ఇంగ్లీష్లో చదివినట్లయితే ఆర్క్ ఏంజల్స్ అనేటువంటి మాట వాడబడడం జరుగుతుంది ప్రధాన దూతలు అనేటువంటి చోట. ఏంటి? ఆర్క్ ఏంజల్స్. ఎవరు? ప్రధాన దూతలు. ఏంజల్స్ దూతలు. ప్రిన్సిపాలిటీస్, ఆర్క్ ఏంజల్స్, ఏంజల్స్. ప్రధాన దూతలు, ప్రభుత్వము, అధికారము కలిగినటువంటి వారు. 3వ లెవెల్లో ఎవరున్నారనంటే, హల్లెలూయా, 3వ లెవెల్లో ఎవరున్నారనంటే ఆర్క్ ఏంజల్స్, ప్రధాన దూతలు, హల్లెలూయా, దూతలు, హల్లెలూయా. ఆ తరువాత ప్రిన్సిపాలిటీస్ అంటే అధికారము కలిగినటువంటి వారు. హల్లెలూయా. బైబిల్లో మికాయేలుకు ముందు ఒక మాట ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? ఇంకా? హల్లెలూయా. ప్రధాన దూత అయిన మికాయేలు. విన్నారా? చదివింటే మీకు అర్థమవుతుంది. ప్రధాన దూత అయిన దానియేలు దగ్గరికి వస్తాడండి. గాబ్రియేలు ప్రధాన దూత అయిన మికాయేలును పిలుచుకొని వచ్చాను. హల్లెలూయా. లేకపోతే యూదా పత్రికలో ఒకసారి తెరుస్తాం మనం. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికంటే ముందుంటుంది. యూదా పత్రికలో 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఎవరైనా ఏ లెవెల్లో ఉన్నాడు? ఈయన ఏ లెవెల్ అయ్యింది? సేరాపులు, కేరుబులు, సింహాసనాల లెవెల్ అయ్యింది కాదు. హల్లెలూయా. పోనీ అధికారులు, ప్రభుత్వము, లేకపోతే ఏదైతే శక్తి, ప్రభుత్వము, అధికారము, ఆధిపత్యం అని చెప్పాను ఆ లెవెలా? కాదు. హల్లెలూయా. ఈయనది ఏ లెవెల్? ఈయనది మికాయేలు లెవెల్, 3వ లెవెల్లో ఉన్నాడు ఆయన.
ఆర్క్ ఏంజల్, ప్రధాన దూత అయిన మిఖాయేలు. హల్లెలూయా.